హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశానండి. 7 అయింది స్టార్ట్ చేసి. ఇంకా నేను ఏమేమి చేశాను, పనులు, వంటలు ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి కుకింగ్ వీడియో అన్నమాట కంప్లీట్గా. ఓకే, వీడియో చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, చివరి వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను పొద్దున్నే లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను దోసపిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పొద్దున్నే ఏదైనా ఒకటి తినాలి అనిపించిందండి నాకు. నా కొరకు నేను ఇక్కడ దోశ వేసుకుంటున్నాను అనమాట. ఈ దోశ వేసేటప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుండే. ఓకే, ఇంకా చూడండి ఎట్లా వచ్చిందో ఫస్ట్ దోశ. ఈ పెంక శుభ్రంగా మంచిగా కడగాలండి, కడగలేదు, అందువలన అట్లా వచ్చింది. ఓకే, ఇంకా రిమైనింగ్ దోశలు అయితే మంచిగా వచ్చినాయి. తొందరగా వేసుకొని నైట్ కర్రీ ఉంటే అందులో వేసుకొని తినేసాను. తర్వాత మేము ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను నైట్ నుంచి అనుకుంటున్నాను ఈరోజు నేను చికెన్ బగారా రైస్ చేయాలి అని చెప్పేసి దాని కొరకు నేను అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పొద్దున్నే ఒక 8:30కి ర్యామ్స్ని పంపించి చికెన్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఓకే, ఇంకా దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నేను ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. చూసారా, ఒక 3 డేస్ నుండి నేను టీ తాగకపోతే నాకైతే ఏదో హెల్తీగా అనిపిస్తుంది అండి. నిజంగా అలవాటు అయిపోయిన తర్వాత మనము అది అట్లా కంటిన్యూ చేయాలి. అయితే మేము కంట్రీ డిలైట్ పాలు రీఛార్జ్ చేసుకోలేదండి ఫోన్లో. మనము రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్. చేద్దాంలే అని చెప్పేసి అట్లా డిలే అయిపోతుంది. అలా అవడం వలన నాకు పాలు లేకుండే బయట నుంచి ఒక చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాను. టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుందండి. కానీ ఈ పాలకి ఆ పాలకి చాలా డిఫరెంట్ అంటే చాలా ఉంది. ఓకే, టేస్ట్ కూడా చాలా అంటే చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట రెండింటికి. అది న్యాచురల్ కదా, ఇది వచ్చేసి ప్యాకెట్ పాలు కాబట్టి కంప్లీట్గా చేంజ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడ నేనైతే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక గిన్నె కూడా గ్యాస్ పొయ్యి మీద పెట్టేశానండి. కర్రీ అయితే చేసుకోవాలి అనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా పొద్దున్నే చేస్తున్నాను. ఎన్నడూ చేయనండి నేను పొద్దున పూట, అస్సలు ఎప్పుడూ చేయలేదు. చేస్తే ఫిష్ తప్ప నేను వేరే నాన్ వెజ్ అయితే నేను ఉదయం పూట అసలు ఎప్పుడూ చేయను అనమాట. నైటే చేస్తాను ఎక్కువ చికెన్ కర్రీ, బగారా రైస్. సరే, ఇంకా ఏదైతేనేమి ఇక నాకెందుకో తినాలి అనిపించింది, తెప్పించాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. తర్వాత స్టార్ట్ అయితే చేద్దామండి. కర్రీ వండుకోవాలి. పనులన్నీ కంప్లీట్ అయినాయండి. నేను కిందకి వెళ్ళి వాటర్ పెట్టాను, అవి ర్యామ్స్ పైకి తీసుకొచ్చిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇల్లు తూడ్చాను, అంట్లన్నీ శుభ్రంగా తోముకొని బయట పెట్టేశాను. పినాయిల్ వేసి ఇల్లంతా మొత్తం 2-3 రౌండ్లుగా శుభ్రంగా తూడ్చేసాను అనమాట. వైట్ కదా, ఇక్కడ అంతా వైట్గా ఏది నడిచినా సరే అడుగు పడుతుందండి అచ్చులు. అందుకని చెప్పేసి నేను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా. తర్వాత బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఇంకా వంట పని అయితే చేస్తున్నాను. ఇది చేశానంటే ఇక కంప్లీట్గా నాకు ఉదయం పూట పని అనేది కంప్లీట్గా అయిపోయినట్టే. అంతే, ఇంకా స్నానాలు చేసుకోవాలి తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను తాలింపు వేసాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, మెంతులు ఇదంతా వేసుకున్న తర్వాత చికెన్ వేసాను అనమాట. ఓకే, ఒకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకున్నాను. దీనిపైన కొంచెం సాల్ట్ వేసాను కదా, మూత పెట్టేసుకొని సింపుల్ ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కదా. సరే, నేను దీని మీద రైస్ అయితే వండేసాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఫాస్ట్గా వంట అయితే చేసుకుంటే సరిపోతుంది. బగారా మిక్స్ అనేది ఇంకా అంతా వేసుకుందాము. అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇక అన్నీ ఉంచుకోవాలండి. మనం ఏ టైంలో ఎప్పుడు వండుకుంటామో తెలియదు కదా. ప్రతిదానికి కిందకి వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. ప్రతిదీ నేను ఇంట్లో ఉంచుకుంటాను, కుకింగ్కి సంబంధించింది. సరే, దీంట్లో కొంచెం కొత్తిమీర, బగారా మిక్స్, అల్లం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాను. నేను రైస్ అయితే ఎప్పుడో కడిగానండి. 7:30కే కడిగి పక్కన పెట్టేసుకున్నాను.
ఓకే, ఇంకా కూర అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఈ వాటర్ కూడా కాగాలి కదా అండి, ఎసరు. ఇదంతా కాగేలోపు మనము ఈ కర్రీ చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మసాలాలు అన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం అయితే పసుపు వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా నేను పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంతకుముందులాగా చికెన్ తెచ్చామంటే అల్లం పేస్ట్, పసుపు, సారీ ఆనియన్, పచ్చిమిర్చి ఇదంతా మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడు వేసేదాన్ని. ఇంకా ఓకే, అన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి నేను అల్లం ఎట్లా నిల్వ చేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుందండి, ఇప్పుడే పట్టినలాగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అందులో నిమ్మకాయ జ్యూసు, కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారా పసుపు అల్లం పేస్ట్ వేసాను. 1 నిమిషం పాటు బాగా దీనికి పట్టేలాగా ఉడికించుకోవాలి. స్మెల్ రాకుండా ఉండటం కొరకే కదా అండి ఇదంతా. సరే, ఇంకా ఎన్ని పనులున్నా నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి. అంటే సారీ, ఇది వంట పని మాత్రమే. చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే ర్యామ్స్ చేశాడు. ఓకే, ఎసరైతే కాగింది. నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి వేసేద్దాము. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇంకా ఓకే ఉడుకుతుంది. అదే మనం చేయాల్సింది అయితే ఏమీ లేదు. చూడండి, మార్నింగ్ వరకే అండి. నైట్ మళ్ళీ వైట్ రైస్ ఏదైనా కర్రీ చేస్తాను. చూసారు కదా, ఈ రైస్ కూడా అందులో వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే ఉడుకుతుంది. ఇంకా చూడండి, దీంట్లో కారం అయితే వేసుకోవాలి కూరలో. నేను అనుకున్నాను రైస్ ఎక్కువ అవుతుందేమో ఇందులో ఉడకడము, కొంచెం తీద్దామని చెప్పేసి అట్లా తీసాను. కానీ వద్దులే, ఇంకా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అవి కూడా వేసేసాను. చూడండి, ఇది ఇక వేసేసాను, అదే ఉడుకుతుంది. ఇందులో కారం వేసుకోవాలి. స్మెల్ రాకుండా ఉండటం కొరకు మనం ఎంతసేపు ఉడికించుకోవాలని, చికెన్ ఉట్టినే స్మెల్ వస్తుంది కదా నోట్లు తింటుంటే, అందుకని చెప్పేసి ఇంతసేపు అయితే ఉడికించానమాట. ఓకే, ఇందులో కావాల్సినంత కారం, కొంచెం స్పైసీగా తినడమే ఇష్టం అండి నాకు. ఇంకొకటి ఏంటంటే, నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి, కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకుంటే తినలేము. ఓకే, నేనైతే తినగలిగినంత వేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే వేయాలి అండి. ఇందులో టమాటో వేసుకున్నా బాగుంటుంది, బట్ నేను టమాటో ప్లేస్లో వాటర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడే నేను మసాలా వేస్తున్నాను. రైస్లో కూడా వేసుకుంటానండి నేను మసాలా, మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది మసాలా రైస్లో వేసుకుంటే. మరీ ఎక్కువ ఘాటు వేసుకోకూడదు. ఓకే, కర్రీలో కొంచెం వాటర్ వేసుకుందాము. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే ఉడికి కొంచెం పులుసులాగా వస్తుంది, బాగుంటుంది. నేను వండిన కర్రీ అనేది విలేజ్ స్టైల్ అన్నమాట. అంటే మా ఊళ్ళో అట్లనే వండుతారు, మా అమ్మ అట్లనే వండుతుంది, బాగుంటుంది. 5 నిమిషాలలో అయిపోయిద్దండి కూర అనేది. మనమే పెద్ద ఏదో వేస్తాం, ఏదో చేస్తాం, లాస్ట్కి ఏదో అవుతూ ఉంటుంది, అది టేస్టే ఉండదు. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఆల్రెడీ ముక్కల్లో వేసాను కదా, రైస్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఓకే, రైస్ కూడా ఉడుకుతుంది. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే ఇట్లా ఉంది. కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకొక 2 మినిట్స్ అయితే రైస్ అయిపోయిద్ది, కర్రీ అయిపోయిద్దండి. వంట అనేది ఇక ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోయినట్లే. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. రైస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, బిర్యానీ రైస్ లాగా మంచిగా ఉడికిందండి, చాలా బాగుంటుంది
కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెమే చికెన్ తీసుకొచ్చుకుంటాం అండి. ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఇక పడేయడము లేదంటే వేస్ట్ చేయడం అలాంటివి చేయము. కరెక్ట్గా మాకు ఎంత కావాలో అంత తీసుకొచ్చుకుంటాము అంతే. ఓకే, రైస్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా టైం వచ్చేసి 10 అవుతుందండి. 10 అయింది అనమాట. ఇదంతా చేసేసరికి ఆ టైం అయింది. ఇంకా ర్యామ్స్కి అయితే భోజనం పెట్టి ఇచ్చేస్తాను. నేను కూడా తినాలి అండి, నాన్నకు తినిపించాలి. ఇక్కడ చూడండి, ఇంకా అన్నం అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా, బాగుంది. మంచి స్మెల్, టేస్ట్ అయితే చాలా బాగుంది అండి. కర్రీ అయితే ఇలా వచ్చింది. ఇంకా కర్రీ కూడా వేసేద్దాము. నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా లెమన్ ఆనియన్ అయితే ఉండాల్సిందే అండి. చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్ అయితే. నాకు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. పైగా ఇంకా నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు భోజనం పెట్టేసుకుంటున్నాను. ర్యామ్స్కి అయితే ఇచ్చేసాను. ఆల్రెడీ ఇక 10 దాటిపోయింది టైము. తిని ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంకా మేము ఇంట్లో ఉండేవాళ్ళం కదా, నిమ్మలంగా తిన్నా పర్లేదు. ఓకే, ఇంకా నేను అప్పుడే టీ తాగేసాను కాబట్టి నాకు అంత ఆకలి ఏం లేదండి. కాకపోతే సరేలే తినేద్దాము, అందరం ఒకసారి తినాలి అన్నట్టు కొంచెం అయితే అన్నం పెట్టేసుకున్నాను. నాకైతే ఖచ్చితంగా లివర్ ఉండాలండి. లివర్ అంటే నాకు చాలా ఇష్టము. ఒక బోన్స్ లివర్ అంటేనే ఇష్టము. నేను ఎక్కువ అసలు అట్లా తినను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా మా నాన్నబాబు అయితే ఆడుకుంటున్నాడు. ఆయన కూడా అన్నం తినిపించాలి. ఉదయం నుండి దోశ తిన్నాడు ఒకటి. ఇంకా తర్వాత అయితే అన్నం తినిపించాలి అండి. ఆయనకు నచ్చితే ఆయనే ప్లేట్లో పెట్టించుకొని తినేస్తాడు. నచ్చలేదు అంటే బతీలాడి తినిపించిన అస్సలు తినడు అండి. ఓకే, ఇంకా ఏదైతేనేమో ఆయనకు ఆకలైనప్పుడే తినేస్తాడని నేను వదిలేస్తాను. ఇక్కడైతే ఇంకా మేము భోజనాలు అయితే హ్యాపీగా చేసేస్తున్నాము. ఇదండి నేను ఈరోజు మార్నింగ్ టైంలో చేసిన నా వంటలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.